సచ్చిదానంద భారతీ తీర్థ మహాసరస్వతి స్వామి వారి సన్నిధానంలో వారి అనుమతితో దీపములను వెలిగించితే మనకు కలిగేటటువంటి పుణ్యం యొక్క పరిధి ఇంత అని చెప్పగలమా? అటువంటి దీపాన్ని వెలిగిస్తే దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇచ్చున్ కాపాడుచుండు మనుజుల పాపంబుల పారద్రోలి పాలించు సుమి అని కూడా ధర్మం చెబుతూ ఉంటుంది. ఒకనాటి కాలంలో దాదాపు అందరి ఇళ్లలో కూడా సాయంత్రం వేళన సూర్యాస్తమయం అయిన వెంటనే కాకంటే పూర్వమే దీపాలు వెలిగించాలి అంటుంది ధర్మం. సంధ్యా సమయంలో దీపములను వెలిగించి చిన్నారి బాలబాలికలందరినీ కూడా జతపరిచి దగ్గర కూర్చుండబెట్టుకొని సంధ్యా సమయమైందిరా పిల్లలు, సంధ్యాదీపం వెలిగించారు, అందరూ కూర్చోండి అంటూ వారి చేత శ్లోకములు పద్యములు వెళ్ళవేయించేవారు ఒకనాటి కాలంలో పెద్దలు. భారతీయ సంస్కృతి ధర్మము సంప్రదాయము ఇలాగా పరిరక్షించబడేది. తరానికి తరానికి ఈ విధంగా శృతి వినడం ద్వారా అందించేటటువంటి వారు ఆనాటి ప్రాచీనులు. విని నేర్చుకున్నటువంటి ఆ తరం వారు కూడా పరమాద్భుతంగా ఆ కార్యక్రమంలో పాలు పంచుకునేటటువంటి వారు. అటువంటి కార్యక్రమాలు ఈనాటి కాలంలో లుప్తమైపోయాయి. ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నన్నిరుతిమ్మమ ఈ జ్యోతిని మనం వెలిగించడం ద్వారా ఆ కాంతి పుంజములు నలుదిక్కులా కూడా కిరణములను ప్రసరింపజేస్తున్నాయి. మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించి వేస్తున్నాయి. భక్తి వర్తి సమన్వితే అని కూడా చెబుతారు. ఆ పాత్ర వివేకము అనేటటువంటి తైలంతో కూడుకున్నటువంటిది. వివేక తైలపూర్ణేతు భక్తి వర్తి సమన్వితే. వివేకము అనబడే తైలంతో కూడుకున్న ఆ పాత్రలో భక్తి అనే వత్తిని వేసి జ్ఞానము అనబడే కాంతిని మనం దర్శించే ప్రయత్నం చేయడమే దీపం వెలిగించడంలో ఉండే అంతరార్థం. ఒక దీపాన్ని వెలిగిస్తున్నాం, ఆ దీపం మనకు ఎన్ని లక్షల కోట్ల విషయాలను తెలియజేస్తుంది. ఈ మాసంలో ఊర్జ మాసంలో సంధ్యా సమయంలో ఒక దీపం వెలిగిస్తే ఉపపాతకములు అనబడే పాతకములు తొలగిపోతాయి అని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం వివరిస్తుంది. ఒక దీపాన్ని వెలిగిస్తేనే ఇంత ప్రయోజనం కలుగుతున్నప్పుడు కోటి దీపాల కార్యక్రమంలో మనం పాలు పంచుకుంటున్నాం. అందులో మన సమిధ కూడా ఒకటి ఉంది. ఆధునిక పరిభాషలో చెప్పుకోవాలి అంటే నేను కూడా ఒక చెయ్యి వేశాను అన్నట్లుగా. ఈ సంగచ్చధ్వం సంపదధ్వం సర్వే మనసిజ అందరూ మనం కలిసి ఈ పని చేస్తున్నాం. కుల వర్గ వర్ణ విచక్షణ స్త్రీ పురుషులు పెద్దలు పిల్లలు వృద్ధులు బాలురు బాలికలు ఎటువంటి విభేదములు లేకుండా అందరం కలిసిమెలిసి జమిలిగా ఏకకంఠంతో ఇలా దీపారాధన చేస్తే ఎంతటి జ్ఞానకాంతులు వెదజల్లబడతాయి, ఎంతటి అపూర్వమైన జ్ఞానాన్ని మనం పెంపొందించుకోగలుగుతున్నాం. సహవాసంతో గుణాలు పెరుగుతాయి. మహనీయుల దర్శనంతో పాపములు తొలగిపోతాయి. వారిని చూస్తే వారి ముఖంలో వెలుగుతున్నటువంటి ఆ అనిర్వచనీయమైన ఆనంద దీప్తిని మనం పరికిస్తే వారి తపస్సులో కొంత భాగం మనకు చెందుతుంది. మనం చేసినటువంటి అనేకములైన దోషములు తెలిసి తెలియక 6 విధములైన దోషములను ప్రతినిత్యము మనం చేస్తూ ఉంటామని చెబుతుంది ధర్మం. ఇవన్నీ కూడా మహాత్ములను దర్శించడం చేత తొలగిపోతాయి. అందుకే మహాత్ముల దర్శనాన్ని పిలిచినా పిలవకపోయినా తప్పకుండా వెళ్ళి చేసుకోవాలి అని కూడా ధర్మం చెబుతుంది. అనాహూయాధ్వరం గచ్చేత్ ఆహూతేపి శుభానిచ ఆహూయాద్ అనహూయాద్వా అంటూ ధర్మం చెబుతుందే. పిలిస్తేనే శుభకార్యాలకు వెళ్ళాలి. ఇన్విటేషన్ బట్టే ఆహ్వానాన్ని బట్టే ఆగమనము అని కూడా తెలుగులో చెబుతూ ఉంటారు. ఇది ఇన్విటేషనా ఇంటిమేషనా అని కూడా చెబుతూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమానికి అనేకులు పెద్దలు భక్తిపూర్వకంగా విచ్చేస్తున్నారు. ప్రత్యక్షంగా ఆహుతులైనటువంటి లక్షలాది మీరంతా పరోక్షంగా వందలాది దేశాలలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భక్తి టీవీ ఇతర టీవీల వారు సభక్తిపూర్వకంగా అందించేటటువంటి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా
సప్రశ్నంగా సభక్తిపూర్వకంగా చేసే మనది ఏమిటి అంటే మహాత్ములను దర్శించుకుందాం. పిలవకపోయినా పిలిచిన ఇలాంటి కార్యక్రమాలలో పాలు పంచుకుంటే తెలిసి చేసినా తెలియక చేసినా మనం చేసేటటువంటి 6 విధములైనటువంటి దోషముల నుంచి మనం విముక్తిని పొందుతాం. దీపాన్ని వెలిగిద్దాం. మరికొద్ది క్షణాలలో మహనీయుల చేత దీపమును వెలిగించిన పిమ్మట ఆ పిమ్మట వారు ప్రకటించిన పిమ్మట మాత్రమే దీపాలను మనం వెలిగిద్దాం. మహనీయుల ఆజ్ఞ శిరోధార్యం. హలో, అద్భుతంగా మనం కార్తీక దీపోత్సవ వేడుకల గురించి వివరిస్తున్నారు కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. ఇక ఈరోజు మనకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ దంపతులు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ దంపతులు గారు ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మనం ప్రారంభించుకుందాం. ఈరోజు మనకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ దంపతులు గారిని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఈ జ్యోతి ప్రజ్వలన కేవలం ఈ కార్యక్రమ ప్రారంభ సూచకంగా జరుగుతున్నది. దయించి కార్తీక దీపాలను ఎవరూ వెలిగించవద్దు. స్వామివారి అనుగ్రహం అయిన తర్వాత కార్తీక దీపాలను మనం వెలిగిద్దాం. స్వజాత వేదో భగ్నిర్తిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ అగ్నిందోతం వృణేమహే హోతారం విశ్వవేదసో అస్య యజ్ఞస్య సుక్రదో సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽस्तुते దీపరాజాయ విద్మహే మహాప్రజ్వలాయ ధీమహి తన్నో దీపః ప్రచోదయాత్. దీపం ప్రజ్వాల్య దీపరాజాయ నమః నమస్కారం సమర్పయామి. కాకునూరి సూర్యనారాయణమూర్తి గారిని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. శుభం. ఆహ్వానితులైన పెద్దలు, గౌరవనీయుల రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి శుభాభినందనలు. సచ్చిదానంద సరస్వతి స్వామివారిని చూడగానే భారతీయ తీర్థ స్వామివారు చూచినంత ఆనందం నాకు కలిగింది. కిం జ్యోతిస్తవ భానుమానహన మే రాత్రౌ ప్రదీపాధికం స్యాదేవం రపిదీప దర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీహి ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. ఒక్క 4 వాక్యాలలో అనంతమైన అద్వైతాన్ని ఆది గురువులు జగద్గురువులు శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అందించారు. ఆ పీఠానికి చెందిన ఈ స్మరణీయులు సత్ చిత్ ఆనంద స్వరూపులు జ్యోతి ఉదయం వేళన సూర్యుని రూపంలో మనకు కనిపిస్తూ ఉండగా రాత్రో ప్రదీప అధికం రాత్రి వేళన చంద్రుడి రూపంలో మనకు కనిపిస్తున్నది. ఈ రెండింటిని చూచేదెవరు? మన కన్నులే.
కందులు మనం మూసుకుని ఉన్నా కూడా కనిపించే జ్యోతిని ఎవరు చూస్తున్నారు? బుద్ధి చూస్తున్నది. కిం ధీహి, బుద్ధి చూస్తున్నది. బుద్ధి చూస్తున్నది అని కూడా నీకు చెప్పేదెవరు? చక్షుస్తస్య నిమీలనాది సంజయ కిం ధీహి ధియో దర్శనే స్యాత్ ఏవం కిం తత్రాహమత. అది నేనే. నేనే అంటే ఆ పరమేశ్వరుడే. ఇది అద్వైత మూల విధానానికి సూక్ష్మ రూపంలో మన వంటి మందులకు చెప్పినటువంటి పరమాద్భుతమైన సత్యం. కాబట్టి ఈ సాయంత్రం సమయంలో ఆ దీపాన్ని వెలిగిద్దాం. మహాత్ములు ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపకాంతులు లక్షలలో కోట్లలో వెలుగు కిరణాలై మనందరికీ కూడా అనుగ్రహాలను అందిస్తాయి. కాబట్టి పరమపూజ్య సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారిని దీపమును వెలిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను.